పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందామండి. దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలండి, ఏమి ఇవ్వకూడదంట? అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము దేవునికి చోటు ఇవ్వట్లేదు. కానీ ఎవరికి ఇస్తున్నాం అనేసి అంటే అపవాదికి చోటు ఇస్తున్నాం అంటండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి రావటానికి దేవునికి సమయం ఇచ్చావా, నీ హృదయం ఇచ్చావా అని చెప్పి ఆలోచన చేస్తే దేవునికి నీ హృదయమును ఇవ్వలేదు. నీవు దేవుని యొక్క సన్నిధిలో కనబడటానికి నువ్వు సిద్ధపడలేదు. నువ్వు సిద్ధపడలేదు అనేసి అంటే నువ్వు ఎవరికి చోటు ఇచ్చావు అనేసి అంటే దేవునికి నువ్వు చోటు ఇవ్వలేదు కనుక ఎవరో ఒకరికి చోటు ఇవ్వాలి కదండి. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇచ్చినట్టు అనేసి అంటే ఎవరికి ఇచ్చినట్టు అంటండి? అపవాదికి నువ్వు చోటు ఇస్తూ ఉన్నావు గనక ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి తన శ్రేష్టకరమైనటువంటి మాట ఏంటో తెలుసండి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి చోటు ఇవ్వట్లేదు, కానీ ఎవరికి ఇస్తున్నారంటండి? అపవాదికి ఇస్తూ ఉన్నారు గనక మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు అని చెప్పి ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అనేసి అంటే భయం. ఎందుకని చెప్పాలి. ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యొక్క మందిరంలోనికి రావాలి అనేసి అంటే రోజు రాలేవు, కానీ దేవుడు నీకు అనుకూలమైనటువంటి సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి నీతో మాట్లాడటానికి దేవుడు నీ వద్దకు రావటానికి ఆయన సమస్తముని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తుంటే నీవు మాత్రం దేవునికి చోటు ఇవ్వట్లేదంట. మరి ఎవరికి ఇస్తున్నావు అనేసి అంటే ఎవరికి ఇస్తున్నావు అంటే అండి, దెయ్యానికి ఇస్తున్నావు అంతే. కరెక్టేనా? ఎవరికి ఇస్తున్నావంట? అపవాది నిన్ను శోధించేవాడికి నువ్వు చోటు ఇస్తూ ఉన్నావు. నిన్ను పతనం చేసేటటువంటి వాడికి నువ్వు సమయం ఇస్తూ ఉన్నావు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు అపవాదికి చోటు ఇవ్వద్దు. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారు ఏమైపోయారు అనేసి మనము ఆలోచన చేస్తే అపవాది యొక్క ఆలోచనలకి చోటు ఇచ్చినటువంటి అననీయ సప్ఫీరాను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోయారండి? పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసము చేస్తున్నారు, దేవుని యొక్క మాటను మీరు ఎందుకు మీరుతున్నారు అని చెప్పి పేతురు గారు గద్దిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క హృదయంలో దేవునికి చోటు లేదు గనక అపవాదికి చోటు ఇచ్చారు గనక దేవుని యొక్క మాటకు విధేయతగా చూపకుండా అపవాదికి చోటు ఇచ్చారు గనక వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు. అయితే ఈ రాత్రి అంటున్నాడు, అపవాదికి చోటు ఇస్తే నిన్ను దోచుకుంటాడు, నిన్ను పతనం చేస్తాడు, నీ జీవితాన్ని చిన్న భిన్నాలు చేస్తాడు గనక అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అపవాదికి చోటు ఇచ్చినటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అపవాదికి నువ్వు చోటు ఇస్తే అపవాది నిన్ను దోచుకుంటాడు గనక అపవాదికి చోటిస్తే నీ జీవితంలో ఉన్నటువంటి సంతోషాన్ని పోగొడతాడు, నీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలని దూరం చేస్తాడు గనక నీ కుటుంబంలో ఉన్నటువంటి శాంతి సమాధానాలని దూరం చేస్తాడు గనక అపవాదికి చోటు ఇవ్వద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుచు ఉండగా నువ్వెవరికి చోటు ఇస్తున్నావు? దేవునికి చోటు ఇవ్వకపోతే ఏమైపోతావండి? ఆత్మీయ జీవితంలో నీవు చనిపోతావు. దేవుని యొక్క మాటను మనము వినకపోతే సాతానుడి నిన్ను తన యొక్క స్వాధీనంలోనికి తీసుకుని వెళ్ళి నిన్ను మృంగటానికి సాతానుడు చూస్తూ ఉంటాడు గనక
అపవాదికి చోటు ఇవ్వద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ అంటాడు కదా, యోసేపును మనం చూస్తే యోసేపు అందమైనటువంటి వాడు, యవనస్తుడు. అతడు రాజుగారి యొక్క గృహంలో ఉన్నప్పుడు తన యొక్క అందాన్ని చూచి ఆ ఇంటి యజమానురాలు యోసేపును బలవంతం చేసినప్పుడు పాపము నుండి దూరముగా పారిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదికి చోటు ఇవ్వలేదు గనక ఆ యవనస్తుడు చెడిపోలేదు, పడిపోలేదు, దేవునికి దూరం అవ్వలేదండి. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం ఏదో ఒక పాపములో పడిపోవటానికి కారణము అపవాదికి నువ్వు చోటు ఇస్తూ ఉన్నావు గనక అపవాది నిన్ను ఎన్ని విధాలుగా శోధిస్తూ ఉంది అనేసి అంటే నీ జీవితంలో నీకు ఉన్నటువంటి విలువను పోగొడుతుంది, నీకున్నటువంటి గౌరవాన్ని పోగొడుతున్నాడు, నీకున్నటువంటి ఆధిపత్యాన్ని నువ్వు మర్చిపోయి అపవాదికి చోటు ఇవ్వటం వల్ల నీ జీవితమే గుడ్డితనంలోనికి వెళ్ళిపోతుంది గనక నీకున్నటువంటి వెలుగును నీవు చేతులారా ఆర్పుకుంటున్నావు గనక అపవాదికి చోటు ఇవ్వద్దు. నీవు నశించిపోవటమో దేవునికి ఇష్టం లేక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అపవాదికి చోటిస్తే నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. భార్య ఏడుస్తుంది, బిడ్డలు ఏడుస్తారు, కుటుంబానికి సంతోషం అనేది ఉండదు కనుక నీవు అపవాదికి చోటిచ్చినట్లయితే ఏమి పోగొట్టుకుంటున్నావో ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో నువ్వేమి పోగొట్టుకున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు నీకు సమస్తముని ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు కావలసినన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఏమీ కూడా కోదువు కాకుండా దేవుడు నీకు సమస్తముని ఇస్తూ ఉంటే అపవాదికి చోటిచ్చి నీవు రిక్తునిగా అయిపోతున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, అపవాదికి నువ్వు చోటీకో. అపవాదికి నువ్వు చోటిస్తే వాడు నిన్ను దోచుకుంటున్నాడు కనుక ఇప్పటికైనా కానీ నువ్వు కళ్ళు తెరువు, నీ హృదయాన్ని తెరువు, దేవుని యొక్క వాక్యమును బట్టి నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం, అయితే నేను అపవాదికి చోటు ఇచ్చాను, ఇదిగో పలానా బంధకంలో నేనున్నాను, పలానా పాపంలో నేనున్నాను, పలానా విషయంలో నేను దేవునికి చోటీకుండా నేను దూరంగా ఉన్నాను కనుక ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను విడిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయవచ్చు. అయితే దావీదు మరి పాపము చేశాడు, దావీదు పాపము చేశాడు అన్నటువంటి సంగతి దైవజనుడు తనకి తెలియజేసినప్పుడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో నేను పాపిని అని చెప్పి నువ్వు గ్రహించి నీకున్నటువంటిది ఏదో నువ్వు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దావీదును క్షమించినటువంటి దేవుడు నిన్ను కూడా దేవుడు క్షమించటానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు అని చెప్పి ఈ రాత్రి దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పాపము చేశాడు, పాపము చేసినటువంటి వాడు పశ్చాత్తాపడుతూ నేర్చుకున్నాడండి. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, దేవా నేను నీ కృప చొప్పున ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నన్ను కరుణించు అని చెప్పి దావీదు కన్నీరు కార్చు దేవుని యొక్క సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, నా అతిక్రమములను తుడిచివేయము అంటున్నాడు. ఏమంటున్నాడండి, నా అతిక్రమములను తుడిచివేయి, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రునిగా చేయి, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో దావీదు అంటూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసండి, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని చెప్పి యథార్థ హృదయముతోటి తన యొక్క జీవితంలో ఉన్నటువంటి అపవాదికి చోటిచ్చినటువంటి పరిస్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపము కలిగినటువంటి ప్రార్థన చేసినటువంటి దావీదును దేవుడు క్షమించినట్లుగా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు క్షమించటానికి దేవుడు ఇష్టపడుతూ
ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఒకవేళ నేను ఏ పాపము చేయలేదు, ఈ అపవాదికి నేను చోటు లేదు, నాలో ఏ పాపము లేదు అని చెప్పి ఒకవేళ అనుకుంటున్నావేమో. దావీదు అంటాడు కదా, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూచినవి, ఇదిగో నేను పాపములో పుట్టినటువంటి వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలోనండి తన యొక్క జన్మ పాపమును బట్టి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుడు తన యొక్క స్వరక్తము చేత నీ పాపములను దేవుడు క్షమించటానికి, అపవాదికి నువ్వు చోటు ఇచ్చేవు గనక సాతాను యొక్క బంధకాల్లో బంధించబడినటువంటి నిన్ను దేవుడు విడిపించటానికి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు గనక, దేవుని యందు శుద్ధ హృదయము కలిగి, దేవుని యొక్క సన్నిధిలో స్థిరమైనటువంటి మనసు కలిగి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను ఈ రాత్రి దేవుడు నీ హృదయంలోనికి వచ్చి అనేకమైనటువంటి కార్యాలు జరిగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అపవాదికి చోటు ఇయ్యొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి చోటు ఇస్తున్నావు నువ్వు? కొంతమంది దేనికి చోటిస్తారని అబద్ధానికి చోటిస్తూ ఉంటారు, కొంతమంది మోసానికి చోటిస్తూ ఉంటారు, కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి ఏదో ఒక దానికి మనిషిని ఏమైపోతున్నాడని చోటిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఇచ్చినటువంటి ఆ చోటును బట్టి నీకు మనశ్శాంతి లేకుండా, నీ హృదయంలో సాతానుడు నెమ్మది లేకుండా నీ జీవితాన్ని పతనం చేస్తూ ఉన్నాడు గనక ఈ రాత్రి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వెవరికి చోటిస్తున్నావు? దేవునికి చోటిస్తే నీ జీవితము నెమ్మదిగా ఉంటుంది. దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పి ఈ రాత్రి నా యొక్క మాటలను మరి నేను ముగిస్తూ, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం మరి ప్రార్థన చేయటానికి కొద్ది సమయాన్ని మరి దేవుని యొక్క సన్నిధిలో గడుపుదామండి. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం మరి ప్రభువా నీ సన్నిధిలో అయాదిగోనైనా నేను నా హృదయాన్ని ఇస్తున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నా హృదయాన్ని అయాదిగో నీకు ఇవ్వకుండా అపవాదికి ఇస్తూ ఉన్నాను గనక నా కుటుంబంలో అనేకమైనటువంటి శోధనలకి బాధలకి గురైపోతూ ఉన్నాను ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు తన మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.